కేబినెట్ సమావేశం ఇవాళ జరగబోతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించబోతున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పలు విధానపరమైన నిర్ణయాలు, భూ కేటాయింపుల అంశాలపై చర్చించబోతున్నారు. కేబినెట్ లో అమరావతిలో హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. సిఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకానమిక్ రీజియన్ కు సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ప్రక్రియకు ఆమోదం లభించే అవకాశం ఉంది. సిఆర్డీఏకు సొంత అగ్నిమాపక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పీపీపీ విధానంలో డిజైన్, బిల్డ్, ఆపరేషన్, ట్రాన్స్ఫర్ మోడల్ ద్వారా అమరావతిలో జాయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలపబోతుంది. ఈ ప్రాజెక్టు రాజధాని ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎల్పీఎస్ లేఅవుట్లలో విధి పోర్టులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏటీఎంలు, కియోస్కుల తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కేబినెట్ అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను పీపీపీ విధానం లేదా జాయింట్ వెంచర్ విధానంలో ఏర్పాటు చేయడం పైన చర్చించబోతుంది. నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ కింద అదనపుగా లేని ప్లాట్లకు గ్రామఖండంలో 5 సెంట్ల వరకు భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సంబంధించిన టాబ్రీడ్ ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచే అంశంపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే ఎల్పీఎస్ లేఅవుట్లలో 495 మంది రైతుల అలాట్మెంట్ కోడ్ మారినటువంటి నేపథ్యంలో వారికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కల్పించే ప్రతిపాదనపై కూడా చర్చించి ఆమోదం తెలపబోతున్నట్టుగా సమాచారం. అదేవిధంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధుల విడుదలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఇక రాజకీయ పరంగా కూడా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. అలాగే 2 ఏళ్ల కూటమి పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.